వెల్కమ్ బ్యాక్ టు ది డాక్టర్స్ కార్యక్రమం. స్పైనల్ కార్డ్ దెబ్బతినడం వల్ల పేషెంట్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, వారికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఫిజియోథెరపీ ఎంతవరకు వాళ్ళకి అవసరం? స్పైనల్ కార్డ్ దెబ్బతినడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే, స్పైనల్ కార్డ్ అనేది ఎక్కడ దెబ్బ తగులుతుందని ఫస్ట్ చూసుకోవాలి. అంటే సర్వికల్ రీజన్లో, లేకపోతే థొరాసిక్ రీజన్, లేకపోతే లంబార్ రీజన్లో ఉంది. ఇప్పుడు సర్వికల్ రీజన్లో దెబ్బ తగలడం వల్ల అంటే సర్వికల్ రీజన్లో ఉన్న స్పైనల్ కార్డ్ దెబ్బ తగిలింది, లేకపోతే డ్యామేజ్ అయినప్పుడు అంటే మొత్తం కంప్లీట్ దాని నుంచి లోవర్ పార్ట్ ఆఫ్ ది బాడీ మొత్తం కంప్లీట్గా ప్యారలైజ్ అవుతుంది. లేకపోతే కొన్ని చోట్ల సెన్సేషన్ ఉంటుంది, కొన్ని చోట్ల సెన్సేషన్ అనేది ఉంది. దాన్ని పారాస్థిసియా అంటారు. అలాంటి అదే ఫర్ ఎగ్జాంపుల్ థొరాసిక్ రీజన్లో వచ్చి D11, D12 అక్కడ వచ్చి డ్యామేజ్ అయింది అనుకోండి, D12 నుంచి లోవర్ పార్ట్ ఆఫ్ ది బాడీ అంటే దాని కింద భాగం మొత్తం కంప్లీట్గా ప్యారలైజ్ కావడం ఛాన్సెస్ ఉంటాయి. దీనికి ట్రీట్మెంట్ అనేది ఎలాగంటే, మీరు ఎంత తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే అంత తొందరగా నయం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ స్పైనల్ కార్డ్ దెబ్బ ఇంజురీస్ అనేది ఎలా జరుగుతాయంటే, యాక్సిడెంట్స్ ఒకటి, లేకపోతే పై నుంచి కింద పడడం వల్ల జరగడానికి ఆస్కారం ఉంటుంది. యాక్సిడెంట్ జరిగిన వితిన్ 8 అవర్స్లో మీరు వన్ టైప్ ఆఫ్ ఇంజెక్షన్ అనేది తీసుకున్నారనుకోండి, దానివల్ల ఏమవుతుంది, రికవరీ ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. 24 అవర్స్ లోపల తీసుకున్నారంటే రికవరీ ఛాన్సెస్ అనేది ఇంకొంచెం తక్కువ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. మీరు హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన వెంటనే న్యూరో సర్జన్ డిసైడ్ చేస్తారు అక్కడ ఎంతవరకు డ్యామేజ్ అయ్యింది, ఆ తర్వాత ఏమంటే ఏదన్నా బోన్స్ బ్రేక్ అయ్యా, లేకపోతే ఫ్రాక్చర్ అయ్యా, లేకపోతే ఇన్స్టెబిలైజ్ అయ్యా, ఇవన్నీ చూసుకొని వాళ్ళ తర్వాత స్టెబిలైజ్ చేస్తారు. ఈ స్టెబిలైజ్ చేసిన కొన్ని రోజుల వరకు హాస్పిటల్లో ఉండి, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత రీహాబిలిటేషన్ సెంటర్లో పెడితే వాళ్ళకి తొందరగా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ప్లస్ హోమ్లో కూడా చేసుకోవచ్చు, కానీ హోమ్లో చేసుకోవాలంటే 3 times ఫిజియోథెరపీ చేసుకుంటేనే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. కానీ 3 times అనేది ఫిజియోథెరపిస్ట్ వచ్చి చేయాలి అంటే ఫస్ట్ అతనికి కూడా ఇబ్బంది ఉండొచ్చు. ప్రాబ్లం అనేది పేషెంట్ ఇంట్లో ఉండొచ్చు, లేకపోతే ఎక్కడైనా ఉండొచ్చు. దానికి రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టడం వల్ల మీకు ఉపయోగం ఏముంటుందంటే, వాళ్ళకి కంప్లీట్ ఫిజియోథెరపీ సెషన్స్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కంప్లీట్ చేస్తుంటారు కాబట్టి దానివల్ల రికవరీ ఛాన్సెస్ అనేది తొందరగా తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. సో అక్కడ ఉంచడం వల్ల కంప్లీట్ కేర్ తీసుకుంటారు కాబట్టి తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డెఫినెట్గా ఇక్కడ మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 కంప్లీట్గా ఫిజియోథెరపీ సెషన్స్ ఉంటుంది. దీంట్లో మధ్యలో వచ్చి 1-2 hours రెస్ట్ ఉంటుంది. అదే ఇంట్లో పెట్టామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్స్ ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కానీ ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటే ఎందుకు సక్సెస్ కావట్లేదు అంటే, ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ రికవరీ ప్రాసెస్ అనేది స్లో అయిపోతుంది. ప్లస్ ఇంకోటి ఏమంటే వీళ్ళకి ఎక్సర్సైజ్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ రాకుండా పోతుంది. అదే మీరు ఇన్ పేషెంట్ ఉన్న ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్లో పెట్టినా, లేకపోతే రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టినా కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది రావు. మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏమంటే ఫిజియోథెరపీ మీదే ఉంటుంది, అంటే రికవరీ మీదే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఫాస్ట్గా రికవర్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అక్కడ డైట్ కూడా మెయింటైన్ చేస్తారా పేషెంట్? డెఫినెట్గా. ఇప్పుడు డైట్ అనేది ఎలాగ ఉంటే ఇప్పుడు పేషెంట్ కండిషన్ బట్టి డైటీషియన్ వాళ్ళు ఒక డైట్ ప్రిఫర్ చేస్తారు. సయాటిక్ అంటే ఏంటి, అసలు దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అందరూ, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సయాటికా అనేది ఏమిటి అంటే, ఇప్పుడు లంబార్ వర్టిబ్రే అని అంటారు. వర్టిబ్రే అనేది ఏమంటే మన వెన్నెముక్కలు ఉంటాయి, అంటే సర్వికల్, థొరాసిక్, లంబార్. ఆ లంబార్లో L5 and S1 అంటే లంబార్ వర్టిబ్రే అండ్ సాక్రల్ వర్టిబ్రే. అంటే L5 అండ్ లంబార్ రీజన్లో 5 ఉంటాయి, ఎస్లో 5 ఉంటాయి. ఇప్పుడు L5 and S1లో వచ్చి మధ్యలో డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్ అనేది ఏమవుతుందంటే, ఆ డిస్క్లో బల్జ్ అయినప్పుడు అక్కడ L5 నుంచి నర్వ్స్, స్పైనల్ రూట్స్ ఆఫ్ నర్వ్స్ వస్తుంది. ఆ నర్వ్స్ పైన ఒత్తిడి కలగడం వల్ల, ప్రెషర్ ఏర్పడడం వల్ల ఈ సయాటిక్ అనేది వస్తుంది. కాళ్ళు లాగడము, కండరాలు లాగడము, ప్లస్ ఆ తర్వాత సూదులతో కూర్చున్న పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్ అంటారు, సూదులతో కూర్చోడము, ఒకసారి ఏమంటారు తిమ్మర్లో పట్టడము, ఒకసారి వచ్చి లింబ్ హెవీగా ఉన్నట్లు అనిపిస్తాము. ఈ సిమ్టమ్స్ అనేది వాళ్ళు తరచుగా మనం వినపడుతూ ఉంటాయి, పేషెంట్స్ అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇది ఒకటి వచ్చి నాట్ ఓన్లీ థై రీజన్ కాదు, లెగ్ అండ్ ఫుట్ కూడా వెళ్ళిపోతుంది. సయాటిక్ అనేది కంప్రెషన్ అనేది ఎక్కువది, బల్జ్ కావడం ఎక్కువ అవుతుంటే అదేమవుతుందంటే, కంప్రెషన్ ఎక్కువ కావడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది థై కాకుండా కింది వరకు కూడా, కింది భాగాన్ని కూడా రావడానికి ఛాన్సెస్. దీనికి ట్రీట్మెంట్ అనేది ఏమంటే, ఈ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనేది త్రూ మెడిసిన్స్ తీసుకున్న కొంతమందికి తగ్గుతుంది, కొంతమందికి తగ్గదు. దీనివల్ల ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు ఉపయోగం ఉంటుంది. ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ చేయడం వల్ల
అతనికి కంప్లీట్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ చేయాలో చేసిన తర్వాత కొన్ని ఆ తర్వాత అంటే ఎలక్ట్రోథెరపీ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎలక్ట్రోథెరపీ ట్రీట్మెంట్ తర్వాత ఎక్సైజ్ థెరపీ అనేది ఎక్సైజ్ అని కొన్ని చేయించేసి తర్వాత ఇంట్లో ఏమేమి అడ్వైస్ అంటే ప్రికాషనరీ మెజర్స్ ఏమేమి తీసుకోవాలి అవన్నీ ఆయన చెప్తాడు. దాని ప్రకారం ఫాలో అయిపోతే సయాటికా అనేది తగ్గించుకో. మామూలుగా తిమ్మిరి ఎక్కడం అనేది ఓల్డ్ పీపుల్ కాకుండా చిన్న పిల్లల నుంచి వస్తుంది కదా. చిన్న పిల్లలు కూడా ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు, తిమ్మిరి ఎక్కుతుంది, యంగ్ గర్ల్స్ ఎవ్రీవన్. ఎందుకు తిమ్మిరి ఎక్కడం ఎందుకు వస్తుంది? తిమ్మిరి ఎక్కడం ఎందుకు వస్తుందంటే మేబీ డ్యూ టు ఇంప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ ఒకటి ఉండొచ్చు, లేదంటే ఏదైనా నర్వ్ ప్రెషర్ ఏర్పడడం వల్ల కూడా ఉండొచ్చు. ఈ రెండు కారణాల వల్ల మెయిన్ ఎక్కువ తిమ్మిరి ఎక్కడం ఛాన్సెస్ ఉంటాయి. పక్షవాతం ఎన్నాళ్ళలో క్యూర్ అవుతుంది? దానికి ఏమైనా టైం పీరియడ్ ఉంటుందా? పక్షవాతం అని ఎన్నాళ్ళకి క్యూర్ అవుతుంది, దానికి టైం పీరియడ్ అనేది ఇంతవరకు ఎవరు చెప్పలేము, ఎగ్జాక్ట్గా చెప్పలేము. అది 100% క్యూర్ అవుతుందని కూడా చెప్పలేము. కానీ ఏమంటే వాళ్ళ ఇండిపెండెంట్ లైఫ్ లీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది టైం అనేది ఎంత సమయం పడుతుందని డిపెండ్ అపాన్ ది సివియారిటీ ఆఫ్ లీషన్. అంటే కొంతమందికి ఏమవుతుందంటే లీషన్ అనేది బ్రెయిన్లో తక్కువ ఉండొచ్చు, అంటే మేబీ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫాస్ట్గా రికవర్ అవడం చూస్తుంది. దాన్ని హెమిపారసిస్ అంటారు. హెమిపారసిస్ అనేది ఏమంటే ఓన్లీ జస్ట్ వీక్నెస్ ఆఫ్ ది లిమ్స్, ఒక భాగం అంటే హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది బాడీ వచ్చి వీక్నెస్ ఉంటుంది. వీక్నెస్ అనేది ఏమవుతుంది, వీక్నెస్ ఉండడం వల్ల ఎక్సర్సైజ్ అనేది చేయడం వల్ల రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తుంటే అది నార్మల్ అయిపోతుంది. కొంతమందికి ఏమవుతుందంటే మేజర్ ప్రాబ్లం ఉండడం వల్ల ఏమవుతుందంటే దానికి రికవరీ టైం అనేది ఎంత 6 months పట్టచ్చు, లేకపోతే 1 year పట్టచ్చు, లేకపోతే మేబీ 1.5 years ఉండదు. దీంట్లో ఇంకోటి ఏమంటే డిపెండ్ అపాన్ ది కెపాసిటీ ఆఫ్ ద పేషెంట్ అండ్ ఏజ్ ఫ్యాక్టర్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ప్లస్ అండ్ కాంప్లికేషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ చూసుకున్నాం అనుకోండి, ఒక పర్సన్కి వచ్చి బీపీ ఉంది, షుగర్ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, ప్లస్ అదర్ కాంప్లికేషన్స్ లేదంటే లివర్ కిడ్నీ ప్రాబ్లం ఉంది అనుకోండి, వాళ్ళకి పక్షవాతం వచ్చినప్పుడు వాళ్ళకి రికవరీ ఛాన్సెస్ అనేది ఏమవుతుందంటే కొంత స్లో ఉంటుంది. ఏజ్ ఫ్యాక్టర్ చూసుకోవాలి. ఏజ్ ఫ్యాక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ వచ్చి 50 years ఉన్న అడల్ట్కి వచ్చింది అనుకోండి, ఇప్పుడు వాళ్ళకి ఏమో రికవరీ అనే ఛాన్సెస్ ఫాస్ట్గా ఉంటుంది. అదే ఫర్ 70 yearsకి వచ్చింది అనుకో రికవరీ స్లో అనేది ఉంది. ఎందుకంటే ఇక్కడ మన బాడీలో న్యూరాన్స్ రెస్పాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నర్వ్ సెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నర్వ్ సెల్స్ అనేది అది రెస్పాన్స్ అనేది ఎలా ఇస్తుందో దాన్ని బట్టే రికవరీ అనేది ఉంటుంది. ఓల్డ్ పర్సన్స్ అంటే ఏజ్ పెరిగే కొద్ది ఏమవుతుందంటే రెస్పాన్స్ తగ్గిపోతుంది. డిపెండ్ అపాన్ ది ఏజ్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్. దీన్ని బట్టి రికవరీ ప్రాసెస్ అనేది ఉంటుంది. జనరల్గా ఇప్పుడు మనం చూసుకుంటేది ఏమంటే ఇప్పుడు కంపేర్ టు ఒక లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ పారాలసిస్ వచ్చింది. కొంతమందికి ఏమవుతుందంటే ఓన్లీ లెఫ్ట్ సైడ్ వచ్చి మాట స్పష్టంగా ఉంటుంది, కొంతమందికి రైట్ సైడ్ వచ్చి మాట స్పష్టంగా ఉంటుంది. వాళ్ళకైతే రికవరీ ఛాన్సెస్ తొందరగా వస్తుంది. కొంతమందికి ఏమవుతుందంటే రైట్ సైడ్ వచ్చేసి మాట అసలుకి మాట్లాడలేకుండా స్లరింగ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, అంటే తడబడుతూ మాట్లాడుతాను. వాళ్ళకి రికవరీ కొంచెం స్లో అవుతుంది. ది డాక్టర్స్ కార్యక్రమంలో చిన్న విరామం.